కర్ణాటకలో కోలార్ సమీపంలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కన్నీటి పర్యంతమైన వినోద్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తననే పెద్ద కొడుకుగా భావించాలని పవన్ వారికి చెప్పారు. అసలేం జరిగిందనే వివరాలని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ని చూడగానే వినోద్ తల్లి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మంచి పనికి వెళ్లిన తన కొడుకుని అన్యాయంగా చంపేశారన్నారు. కేసు నుంచి అసలు నిందితుల్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వినోద్ తల్లిదండ్రులు. రెండు రోజుల క్రితం కోలార్లో అవయవదానంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాడు వినోద్. తన ప్రసంగం చివరిలో జై పవన్ అని నినాదాలు చేశాడు. అక్కడున్న మరొక హీరో అభిమాని అక్షయ్ దీనికి అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగింది. అప్పటికి వివాదం సద్దుమణిగిన తరువాత హోటల్ వద్ద మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో రెచ్చిపోయిన అక్షయ్ కత్తితో వినోద్ని పొడిచాడు. తీవ్ర గాయాలైన వినోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బిడ్డ మాట ఇచ్చాడు అని చెప్పి కళ్ళను కూడా వెంటనే తీయించేసి ఇంకొకరికి కల్పించేశారు. అలాంటి సమాజానికి ఉపయోగపడాలన్న కుటుంబం నిజంగా అలాగే వీళ్ళు అలాంటి ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసే ఒక నవయువకుడు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని జిఆర్ఈ పాస్ అయ్యి ఇంకొక 2 నెలల్లో అమెరికాకి వెళ్ళబోదాం అనుకుంటున్న ఒక యువకుడు, సమాజానికి ఉపయోగపడే ఒక అత్యంత బలమైన జనసేన సైనికుడు చనిపోయినందుకు నాకు నిజంగా చాలా బాధగా ఉంది. వారి కుటుంబానికి నేను ఇప్పుడే కాదు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నాను. అలాగే కోలార్ పోలీసు కూడా వదిలేశారంటారు. మొత్తం దయచేసి ఇలాంటి జరిగిన క్రిమినల్స్ మటుకు దయచేసి వదలొద్దు. పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. దయచేసి వీళ్ళెవరిని వదలకుండా నిందితులు శిక్ష పడేలా మటుకు చేయాలి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చూద్దాం. ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫెయిల్ అయితే దాని వల్ల ఆల్ రిక్వెస్ట్ కర్ణాటక గవర్నమెంట్ హౌస్. అభిమానం అనేది ఆరోగ్యకరంగా ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. మితిమీరి చంపుకునే స్థాయికి రావడం బాధాకరమన్నారు. వినోద్ మృతి చాలా బాధ కలిగించిందన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. వినోద్ని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ని చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. పవన్ వచ్చిన దగ్గర నుంచి వెళ్లేంత వరకు ఓపికగా ఎదురు చూశారు. వినోద్ రాయల్ ఇంట్లోంచి బయటకు వచ్చిన పవన్ తన అభిమానులకి కారుపైకి ఎక్కి అభివాదం చేశారు. ఘటనపై మరింత సమాచారం, డెవలప్మెంట్స్ మీద లేటెస్ట్ అప్డేట్ తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యు. పరతోష్ కొద్దిసేపటి క్రితమే వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అభిమానుల మధ్య
పోటీ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ విధంగా హత్య చంపుకోవడం వరకు ఉండకూడదు. అంతేకాకుండా వినోద్ రాయల్ కుటుంబ సభ్యులు ఎంతో అభినందనీయులు అంటూ ముఖ్యంగా కుమారుడు చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ కళ్ళను దానం చేసి వారు గొప్ప త్యాగ నిరతిని చూపించారన్నారు. మనతో వారి తండ్రి ఉన్నాడు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఏ విధంగా వారిని ఓదార్చాడో, పవన్ కళ్యాణ్ ఏం వారితో మాట్లాడాడో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీరుతో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, మీరు ఏం మాట్లాడారు, మీకు ఎటువంటి ధైర్య వచనాలు ఆయన చెప్పారు? సార్, నా కొడుకు వైవి వినోద్ రాయల్ చనిపోయిన సందర్భంగా హత్యకు గురైన సందర్భంగా వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన దానికి నాకు అనిపిస్తుంది సార్, నా కొడుకు ఆత్మ శాంతి అయిందని నేను అనుకుంటున్నాను. మేము పవన్ కళ్యాణ్ సార్కి అదే వచ్చి సార్ చెప్పింది, మీరు మెసేజ్ చేయాలా సార్ ఈ ఫ్యాన్స్ దీనికి ఏమరంటే ఇట్లా గుండెకోత అమ్మా నాన్నకి ఫ్యాన్స్ అమ్మా నాన్నకి రాకూడదు, ఎందుకంటే సేవా మనోభావము ఉండేది ప్రతి దీంట్లో ఉండాలి అనేసి మేము అడిగాను. దానికి పవన్ కళ్యాణ్ గారు మీరేమి ఇదవుదండి, నేను ఈ మెసేజ్ని కూడా నేను మాట్లాడుతూ ఈ మెసేజ్ని పంపిస్తాను, ఎందుకంటే సేవా మనోభావం అనేది ప్రతి దీంట్లో ఉండాలని నేను మాట్లాడతానని చెప్పారు. మళ్ళీ మీరు నన్ను ఒక బిడ్డగా మీ అబ్బాయిలాగా మీరు నన్ను అనుకోండి, ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాను, మీకు ఎప్పుడు ఏమి కష్టం వస్తుందో నాతో మీరు మాట్లాడినానికి కూడా సార్ పవన్ కళ్యాణ్ సార్ మాకు చెప్పారు. అని అదే టైంలో మేము చెప్పాము సార్, ఇట్లా కోలార్లో హత్యకు గురైనప్పుడు ఆ ఒక్కడినే నిందితుడిని పెట్టారు, ఇంక ఇద్దరు నిందితుడు, ఒక అబ్బాయి పేరు వచ్చేసి సునీల్ అనేసి, ఇంకొక అబ్బాయి వచ్చేసి త్రినాథ్ అనేసి, వాళ్ళ వెనకాల పెద్ద డబ్బులు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని అంటున్నారు. మాకు ఐడియా లేదు. వాళ్ళిద్దరిని నాకు వచ్చిన మెసేజ్ ఇప్పుడు ప్రకారము దే లెఫ్ట్ అంటే వదిలేశారంట వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలా సార్, దయచేసి వాళ్ళకి కఠిన శిక్ష పడితేనే నా కొడుకు ఆత్మశాంతి అవుతుందని నేను సార్కి చెప్పిన దానికి మీరు దాని గురించి ఆలోచించదంటే నేను ఖండితంగా వాళ్ళ ఆఫీషియల్స్తో మాట్లాడతాను, వాళ్ళకి శిక్ష పడేట్లు చేస్తానని కూడా నాకు ఇది ఇచ్చారు సార్, హామీ ఇచ్చారు. మళ్ళీ చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ను తాము ఒకే ఒకటి కోరామని, తమ కుమారుడి చావుకు కారణమైన నిందితులను విడుదలయ్యే అవకాశం ఉన్నందువల్ల వారిని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఈ కుటుంబ సభ్యులను ఓదార్చుతూ తాను కూడా ఒక దశలో తాను కూడా కన్నీటి పర్వంతమయ్యాడు. ముఖ్యంగా వినోద్ రాయల్ ముందు నుంచి జనసేన పార్టీ కార్యకర్త కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానిగా చాలా యాక్టివ్గా ఉండేవాడని, తిరుపతిలో పవన్ కళ్యాణ్ ప్రతి కార్యక్రమంలోనూ హాజరు కావడమే కాకుండా జనసేన కార్యక్రమాలన్నీ యాక్టివ్గా చేసేవాడని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాల్లో వినోద్ రాయల్ పాల్గొన్న దృశ్యాలను సెల్లోను అదేవిధంగా ట్యాబ్లో ఉన్న విజువల్స్ను ఆసక్తిగా చాలాసేపు పవన్ కళ్యాణ్ చూడడం జరిగింది. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులను ఓదార్చాడు. తాను ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకులుగా ఉంటూ సహాయపడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు. ఈ నేపథ్యంలో చాలామంది స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా పవన్ కళ్యాణ్ వినోద్ రాయల్ కుటుంబ సభ్యులను ఓదార్చడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాము వినోద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని కూడా వారు కూడా ఇదే విషయం చెప్పారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు ఉద్దేశించి చెప్పాడు, పోటీ అనేది అభిమానుల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది హత్యలకు వివాదాలకు దారితీసే విధంగా ఉండకూడదని, అంతేకాకుండా తాను అవసరమైతే కర్ణాటక ప్రభుత్వంతో ఈ విషయాన్ని మాట్లాడతానని, కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ కూడా తాను డిమాండ్ చేస్తానని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పరతోష్.